ఈటీవీ విన్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కొచ్చిన 'కానిస్టేబుల్' అనే మూవీ చూసా. స్టారింగ్ వరుణ్ సందేశ్. మూవీ ఎలా ఉందంటే సర్ప్రైజింగ్‌లీ మూవీ అయితే నాకు నచ్చింది గైస్. బావుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటది. కానీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అయిన తర్వాత నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎళ్తది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్‌లో వచ్చే ట్విస్ట్ అండ్ బ్యాక్ స్టోరీ అయితే చాలా బావుంది. నాకైతే సూపర్ అనిపించాయి. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్‌లో ఒక అమ్మాయి యాక్టింగ్ ఉంటది. ఎక్సలెంట్‌గా పుల్ ఆఫ్ చేసింది. చాలా బాగా చేసిందన్నమాట. అండ్ ఈ మూవీలో వేస్టెడ్ అయిన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే హీరోయిన్ క్యారెక్టర్ అనమాట. అసలు ఈ మూవీలో తను ఎందుకుంది? ఏం చేస్తుందని నాకైతే అర్థం కాదనమాట. మన హీరో ట్రబుల్‌లో ఉంటాడు. అప్పుడు కూడా తనేం చేయదమాట. అక్కడ నుంచొని అలా చూస్తా ఉంటది. 2, 3 సీన్స్‌లో అలాగే పెట్టారు బొమ్మలాగా. హీరోయిన్ చూడడానికి బావుంది గానీ, తనకి యాక్టింగ్‌కి ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు. అదేంటో మరి. అక్కడ క్లైమాక్స్‌లో ఆ అమ్మాయి ఇరగదీస్తే, ఇక్కడ హీరోయిన్ ఏమో వేస్టెడ్ అనిపించిందన్నమాట. ఇంకా మూవీ స్టోరీ విషయానికొస్తే, మన హీరో ఉండే ఊర్లో కొన్ని మర్డర్స్ అయితే జరుగుతాయన్నమాట. దాంట్లో మన హీరో ఫ్యామిలీ మెంబర్ కూడా ఒకళ్ళుంటారు. మన హీరో ఆ కేస్‌ని ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు? ఆ కేస్ వెనకాల ఎవరున్నారు? అసలు ఎందుకు ఈ మర్డర్స్ అన్నీ చేస్తున్నారు? అసలు ఏంటి అని తెలియాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. స్టోరీ చాలా సింపుల్‌గానే ఉంటది. కానీ ఎగ్జిక్యూషన్ బావుందన్నమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తది. ఎందుకంటే కొంచెం క్యారెక్టర్ బిల్డింగ్‌కి దానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ పోర్షన్ స్టార్ట్ అయినక్కడి నుంచి మూవీ అయితే మంచి ఊపందుకుంటది. దాని తర్వాత ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్‌లో కొన్ని ట్విస్ట్‌లు ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంటది. అక్కడైతే సూపర్ అనిపిస్తదన్నమాట సినిమా అయితే. ట్విస్ట్ పెద్దగా అనిపియకపోవచ్చు కానీ, బ్యాక్ స్టోరీ అయితే నాకు సూపర్ అనిపించింది. చాలా బా అనిపించింది. ఆ స్టోరీలో ఒక మంచి మెసేజ్ ఉంది. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా మాట. ఆ మెసేజ్ ఏంటి అని చెప్పేద్దాం అనుకున్నా. కానీ అది చెప్తే స్టోరీ అంతా రివీల్ చేసినట్టు అయిపోద్ది. సో, అందుకని నేనేం చెప్పట్లే. అది అలాగే ఉంచుతున్నా. మూవీ అయితే చూడండి బావుంటది.